హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క అడ్వాంటెక్ MP3 ప్లేయర్ను అన్బాక్స్ చేసి మీకు పూర్తి రివ్యూ తెలియజేస్తాను. అలాగే దీంట్లో ఏ కనెక్షన్స్ ఉంటాయి, ఎలాగో వాడుకోవాలి అనే విషయాన్ని మీకు పూర్తిగా రివ్యూ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అలాగే నా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజీని, ఫేస్బుక్ పేజీని ఫాలో కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదటిగా మీరు గమనించినట్లయితే ఈ యొక్క కంపెనీ వచ్చేసి అడ్వాంటెక్ కంపెనీ అన్నమాట. ఇది కార్లో కానీ ఆటోలో కానీ మనము యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని యొక్క మోడల్ నంబర్ వచ్చేసి 134 మోడల్ నంబరు. ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే బ్లూటూత్, USB, మైక్రోచిప్, అంటే బ్లూటూత్ వర్క్ చేస్తుంది. అలాగే పెన్ డ్రైవ్స్ కానీ, అలాగే ఖాళీ మెమరీ కార్డ్స్ కూడా దీనిలో మనము వాడుకోవచ్చు అన్నమాట. హై క్వాలిటీ బేస్ అలాగే ట్రేబుల్ కూడా ఇందులో వస్తుంది అన్నమాట. అలాగే ఇటు సైడ్ చూస్తే దాని యొక్క మోడల్ నంబరు, అందులో ఏ కంపెనీ యొక్క బోర్డ్స్ కానీ ఐసీ కానీ వాడాడు అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీరు గమనించండి. ఇక్కడ ఇందులో 134 సంబంధించినటువంటి బీటీ బోర్డు ఇందులో వాడాడు. అలాగే కెల్ట్రాన్ సంబంధించినటువంటి 3440 ఐసీ ఇందులో ఉపయోగించామన్నమాట. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. మొదటిగా దీన్ని ఇలాగ ఓపెన్ చేసినట్లయితే 2 పట్టీలు ఇచ్చాడు అంతే, ఇందులో ఏమైతే లేదు. తర్వాత దీన్ని కవర్ రిమూవ్ చేసేద్దాం. రైట్, ఈ డబ్బా తీసి పక్క పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇది MP3 ప్లేయర్ అన్నమాట. మీకు కనిపిస్తుందా? బ్లూటూత్ అడ్వాంటెక్ MP3 ప్లేయర్ ఇది. అయితే ఈ వాల్యూమ్ వచ్చేసి మాస్టర్ అన్నమాట. ఈ వాల్యూమ్ వచ్చేసి బేస్ అన్నమాట. ఈ వాల్యూమ్ వచ్చేసి ట్రేబుల్ అన్నమాట. ఇది మదర్ బోర్డ్ అన్నమాట. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ అన్నమాట. తర్వాత ఈ వెనకాల భాగాన వచ్చేసి మనము ఆడియో అవుట్ ఇచ్చుకోవడానికి ఇక్కడ 2 సాకెట్స్ ఇచ్చాడు. అలాగే కొన్ని వైర్లు ఇచ్చాడు. ఆ వైర్లు ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. మీకు కొత్తగా అర్థం కాని వాళ్ళకు ఇక ప్రోగ్రామ్ ఇచ్చారు, మీరు గమనించండి. ఇక్కడ దీన్ని బట్టి మనము తెలియని వాళ్ళు ఇది ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇది విప్పి ఏ కనెక్షన్స్ ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి. ఈ బ్లాక్ వచ్చేసి అర్త్ లేక మైనస్, ఈ యొక్క రెడ్ గుర్తు వచ్చేసి ప్లస్ లేక మెయిన్ కలెక్షన్ అనుకోవచ్చు. మనకు అర్థం కానికే మెయిన్ లేక ప్లస్ కలెక్షన్ అనమాట. గుర్తుపెట్టుకోండి మీరు. ఈ అర్త్ వేర్ బాడీకి ఎక్కడ ఇచ్చినా వస్తుంది. ఇది మాత్రం పవర్ సప్లై 12 వోల్ట్ ఎక్కడ వచ్చిందో అక్కడ నుంచి ఇది కనెక్షన్ తీసుకోవాలి. తర్వాత ఈ యొక్క వైర్ వచ్చేసి FM వైరు. తర్వాత ఇక్కడ 2 వైర్లు గమనించండి మీరు. ఇదొక స్పీకర్, ఇదొక స్పీకర్, ఓకేనా? అయితే ఇందులో ఈ బ్లూ వైట్ వచ్చేసి ఒక స్పీకర్ వైరు. మీరు గమనించవచ్చు ఈ విషయాన్ని. ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాడు. బ్లూ వైట్ ఒక స్పీకరు, గ్రీన్ గ్రే ఒక స్పీకర్ అనమాట. ఈ డయాగ్రామ్ బట్టి ఈ వైట్ అండ్ బ్లూ వచ్చేసి ఒక స్పీకర్ వైరు, గ్రీన్ అలాగే గ్రే వైర్ వచ్చేసి ఒక స్పీకర్ అనమాట, ఓకేనా? మీకు గుర్తుండడానికి ఏం చేసుకోవాలంటే తర్వాత మళ్ళీ మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటేసారి వీటికి ఇట్లా 3 వేసుకోవాలి. ఇట్లా 3 వేసుకుంటే తర్వాత మీరు కనెక్షన్ ఇచ్చేటప్పుడు మీకు సింపుల్ గా ఈజీగా ఉంటుంది అనమాట. ఇట్లా 3 వేసుకున్నారంటే కన్ఫ్యూజ్ కారనమాట, ఓకేనా? ఈ విధంగా 3 వేసుకోవాలి. ఇవి కూడా సేమ్ ప్లస్ మైనస్ 3 వేసుకున్నారంటే ఇక్కడ చిల్ల పల్లం కాకుండా ఉంటాయి. ఓకే, రైట్. ఇప్పుడు మనం దీనికి 12 వోల్ట్ కనెక్షన్ ఇచ్చి మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇది MP3 కన్వర్టర్ అనమాట. ఈ వీడియో మీకు గత వారంలో చేసి చూపించాను కదా. ఈ MP3 ప్లేయర్ని ఈ యొక్క కన్వర్టర్కు పెట్టి మీకు ప్లే చేసి చూపిస్తాను. మీరు గమనించండి ఈ విషయాన్ని. ఇక్కడ LN ఉంటుంది అనమాట రెడ్ కలర్ లో. ఈ రెడ్ కలర్ లో ఉన్నది AC కలెక్షన్ అనమాట. ఇక్కడ స్పష్టంగా రాశాడు చూడండి, AC
ఇన్ అని చెప్పేసి. ఇప్పుడు మనం ఇక్కడ పవర్ సప్లై వేర్లు 2 కనెక్షన్ చేసి మనం ఇది ఆన్ చేసేసి మీకు చూపిస్తాను. నేను పవర్ సప్లై కేబుల్ ఒకటి తీసుకున్నా ఇక్కడ ఫిట్ చేసుకోవడానికి. గమనించవచ్చు, నేను ఫిట్ చేస్తున్నా. రైట్, ఏసీ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ యొక్క MP3 ప్లేయర్ కనెక్షన్స్ ఎలాగంటే, ఇక్కడ V+ ఉంది కదా, ఇక్కడ V- ఉంది. అయితే ఈ V- దగ్గర ఈ బ్లాక్ వైర్ పెట్టాలన్నమాట. ఇక 3 ఉన్నాయి కదా, ఈ 3లో ఎక్కడ పెట్టినా ఏం కాదు. తర్వాత ఈ రెడ్ వైర్ వచ్చేసి ప్లస్ అనమాట. ఈ ప్లస్ వైర్ వచ్చేసి ఇలా V+ ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి. ఈ 3లో ఎక్కడ పెట్టినా కూడా ఫరక్ పడదు. ఈ 3 వచ్చేసి సప్లైలు అనమాట. మనము ఈ యొక్క కన్వర్టర్ ని 3 సప్లైలుగా ఉపయోగించవచ్చు, అంటే 3 MP3 ప్లేయర్ గా ఒకేసారి వాడుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత ఇప్పుడు మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను, గమనించండి. ఇది ప్లగ్ ను నేను పవర్ సాకెట్ లో పెడుతున్నా. మీకు పవర్ సప్లై సాకెట్ కనపడకపోవచ్చు. అక్కడ నేను ఆన్ చేసినామనే ఇందులో గ్రీన్ లైట్ వచ్చింది, మీరు గమనించవచ్చు. ఓకేనా, ఇది వర్క్ చేస్తుంది అన్నమాట. పవర్ సప్లై పెట్టిన ఆన్ అయిపోయింది. అయితే మనం ఇది చెక్ చేసుకోవాలి కదా. మొదటిగా ఈ గ్రీన్ అండ్ గ్రే వైర్ ను మనం చెక్ చేసుకుందాం. ఇవి స్పీకర్ వైర్లు అనమాట. నేను స్పీకర్ కి ఇవి కనెక్షన్ చేస్తున్నా. ఇవి నా స్పీకర్ వైర్లు అనమాట. ఇప్పుడు ఈ యొక్క MP3 ప్లేయర్ ను ఆన్ చేసేసి మీకు చూపిస్తాను, చూడండి. ఎప్పటికైనా కూడా ఈ వైర్లు కలవకూడదు. ఈ వైర్లు బై మిస్టేక్ కలిసినాయంటే ఈ MP3 ప్లేయర్ లో ఐసీలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది పవర్ సప్లై బటన్ అనమాట. ఇది మనం ఆన్ చేస్తున్నా, మీరు గమనించవచ్చు. రైట్, ఆన్ అయిపోయింది. గమనించవచ్చు, మీరు సౌండ్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇది మోడ్ అనమాట, బ్లూటూత్ మోడ్, తర్వాత FM మోడ్. మీకు పాట పెడితే కాపీరైట్ పడుతుంది కాబట్టి మీకు పాట పెట్టిలా, జస్ట్ FM చెక్ చేసి చూపిస్తున్నా. ఈ విధంగా ఈ MP3 ప్లేయర్ ని మనము వాడుకోవాలన్నమాట. అయితే ఈ MP3 ప్లేయర్ లో ఉన్నటువంటి బటన్స్ గురించి మీకు వివరిస్తాను, ఒకసారి గమనించండి. ఈ గుర్తు వచ్చేసి వెనకాలకు అనమాట. ఈ మధ్య గుర్తు వచ్చి పాట అట్లే స్టక్ అయిపోతుంది, అంటే ఆపుతుంది అనమాట, పాటని పాజ్ చేస్తుంది. తర్వాత ఈ V+ వచ్చేసి ఈ బటన్ ఒత్తి పట్టుకుంటే సౌండ్ పెరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి ఇట్లా మనం ఒత్తినామంటే మనకు పాట మారుతుంది అనమాట. ఇది మోడ్, అంటే బ్లూటూత్ మోడ్, FM మోడ్, లైనింగ్ మోడ్ అంటే ఇది బొక్కకు సంబంధించినది. బ్లూటూత్ అంటే మన సెల్ ద్వారా ఉపయోగించుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు ఈ యొక్క MP3 ప్లేయర్ ను అన్బాక్స్ చేసి రివ్యూ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా యొక్క కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.